నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ న్యూస్ ట్విలైట్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని మోదీతో సిడిఎస్ త్రివిధ దళపతులు భేటీ. సరిహద్దులో ఉద్రిక్తత, భద్రతపై చర్చ. పాక్ దాడిలో స్వస్థలాలకు విద్యార్థులు. సరిహద్దు ప్రాంతాల నుంచి ఢిల్లీకి తరలింపు. భారత్ శాంతియుతంగానే ఉంది. రూబియోతో ఫోన్ కాల్ తర్వాత జైశంకర్ ట్వీట్. చార్ధామ్ యాత్ర నిలిపివేత. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిలో భారీ బందోబస్తు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం 6 గంటలకు రక్షణ శాఖ, విదేశాంగ శాఖ సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక నుంచి ఉగ్రవాద దాడిని యుద్ధ చర్యగా పరిగణించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉగ్రదాడి జరిగితే చాలా తీవ్రంగా భారత్ ప్రతిచర్య తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే భారత్ పాక్ యుద్ధం జరుగుతున్న వేళ ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీతోటి ఆ త్రివిధ దళాల అధిపతులు అలాగే పలువురు మంత్రులతోటి ఆ సమావేశం అయితే జరగనున్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? రైట్ సంపత్, ఏదైతే ఇప్పటి వరకు కూడా భారత్ పాక్ల మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో దాన్ని యుద్ధ చర్యగానే భావించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు కొద్దిసేపటిలో జరగబోయే సమావేశంలో కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఉగ్రదాడులన్నీ కూడా మనం ఉగ్రదాడిగానే చూసుకుంటూ వచ్చాము. అందుకు పాక్ కవ్వింపు చర్యలను కూడా అందులో భాగంగానే చూసాం. కానీ ఇక నుంచి అలా కాదు, ఖచ్చితంగా దీన్ని యుద్ధ చర్యగానే భావించాలని చెప్పేసి కూడా భారత్ భావిస్తుంది. మరి కొద్దిసేపట్లో రక్షణ శాఖ సంయుక్త సమావేశం జరగబోతుంది. ఈ సంయుక్త సమావేశంలో ఇప్పుడు నెక్స్ట్ వాట్ అన్న దాని మీదనే ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఇప్పటివరకు మనం చూసాము, ఏదైతే సింధూర్ పేరిట ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ పాక్ మీద జరిపిన దాడులన్నింటినీ కూడా చూసుకుంటూ వచ్చాము. అయినప్పటికీ కూడా పాక్ కవ్వింపు చర్యలు ఆగలేదు. ఖచ్చితంగా పాక్ తగిన బుద్ధి చెప్పాల్సిందే, పాక్ తన చర్యలు ఏవైతే చర్యలన్నింటినీ కూడా ఆపాల్సిందే అనే ఒక ఆలోచన భారత్ చేస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాల నడుమ పాక్ను ఒక ఉగ్రవాది దేశంగా నిలబెట్టడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు పాక్ మీద ఏ తరహా చర్యలు తీసుకోవాలి? ఎందుకంటే పాక్ ప్రతి చర్య కూడా భారతదేశానికి సంబంధించిన రక్షణ వ్యవస్థను టార్గెట్ చేస్తూ ఉన్నాయి. శ్రీనగర్ కావచ్చు, జమ్మూ కావచ్చు, అక్కడ ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేసింది. పంజాబ్లో ఎయిర్పోర్ట్లను టార్గెట్ చేసింది. గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, అక్కడ అన్నీ కూడా ఎయిర్పోర్ట్లను, రక్షణ స్థావరాలను, మిలిటరీ ఆర్టిలరీ సెంటర్లను టార్గెట్ చేసుకుంటూ చేస్తుంది. కాబట్టి భారత్ ముందస్తు చర్యల్లో భాగంగా ఆ దేశం యొక్క ఎయిర్ బేస్లను కూడా నాశనం చేయడం జరిగింది. అదేవిధంగా రన్వేలను నాశనం చేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక వీటన్నిటికీ సమాధానంగా మళ్ళీ పాక్ ఎదురుదాడి తిరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి భారత్ ఏ విధమైన చర్యలను కూడా వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు, రాజీ పడే ప్రసక్తి లేదనే విధంగానే ఇప్పుడు ముందు చర్యలు ఉండబోతున్నాయి. ఖచ్చితంగా కొద్దిసేపట్లో జరగబోయే రక్షణ శాఖ సంయుక్త సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అదంతా కూడా ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం అంతా కూడా భద్రతా దళాలకు వదిలేస్తానని గతంలోనే ప్రధాని మోడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే దిశలో ఆలోచన జరగబోతుంది. అయితే ఏం చర్యలు తీసుకుంటారో ఒకసారి చెప్పాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ సంయుక్త సమావేశంలో చర్చించబోతున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.
భారత్ పాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర పశ్చిమ భారత్లో విమానాశ్రయాలు మూసివేసింది. 32 విమానాశ్రయాలను మూసివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15 వరకు విమానాశ్రయాలు మూసివేయాలని నిర్ణయించారు. మరోవైపు ఢిల్లీ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో విస్తృత తనిఖీలు, భద్రత పెంచారు. భారత్ పాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర పశ్చిమ భారత్లో విమానాశ్రయాలు మూసివేసింది. 32 విమానాశ్రయాలను మూసివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15 వరకు విమానాశ్రయాలు మూసివేయాలని నిర్ణయించారు. మరోవైపు ఢిల్లీ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో విస్తృత తనిఖీలు, భద్రత పెంచారు. ఇండియా పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చార్ధామ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యాత్ర నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రం ఉత్తర్వులతో హెలికాప్టర్ సేవలు కూడా ఆపేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే భారత్ పాక్ యుద్ధం వాతావరణ నేపథ్యంలో చార్ధామ్ యాత్రను కూడా ఆపివేసినట్టుగా, దీన్ని ఎప్పుడు పునరుద్ధరిస్తారనేది కూడా తెలియదు, దీన్ని అయితే నిరవధిక వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? సంపత్, ప్రతి ఏటా కూడా ఈ మంత్ నుంచి చార్ధామ్ యాత్ర కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం బార్డర్స్ లో ఏదైతే యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి, యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు చార్ధామ్ యాత్ర కరెక్ట్ కాదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించడం జరిగింది. అందుకోసమే ఈ యాత్రను నిలిపివేస్తూ కొద్దిసేపటి క్రితం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ చార్ధామ్ యాత్రలో బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి ఈ 4 యాత్రలు కలిపి చార్ధామ్ యాత్రగా పిలుస్తుంటారు. అయితే ప్రస్తుతం చాలా మంది ఇప్పటికే అప్లై చేసుకున్నారు. వాళ్ళంతా కూడా టూరిస్టులు కాదు, ఈ యాత్రకు వచ్చే భక్తులందరూ కూడా చేరుకునే క్రమంలో అక్కడ ఎక్కువ సంఖ్యలో భక్తులు చేరుకుంటారో. ప్రస్తుతం ఈ యాత్ర అంతా కూడా ఏదైతే సరిహద్దు రాష్ట్రాల కింద వెళ్తుంది, ఇది అలా వెళ్ళడం వల్ల అక్కడ ఎవరైతే శత్రువులు ఉన్నారో శత్రువులకి మనం ఒక అవకాశం కల్పించినట్లు అవుతుంది అని చెప్పేసి అందుకోసమే ఈ యాత్ర రద్దు చేయడం జరుగుతుంది. అదేగాక ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇలా జనాలు రోడ్ల మీదకి రావడము, యాత్రల పేరుతో చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే పాకిస్తాన్ గురి అంతా కూడా ఇప్పుడు భారత ప్రజల మీద ఉంది. వాళ్ళు ఇప్పటివరకు కూడా రక్షణ వ్యవస్థని, వ్యవస్థల్ని కూలకోసే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళకి అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు ప్రజల మీద వాళ్ళ బాంబులు ఎక్కువ పెట్టడం జరిగింది. మనం చూస్తున్నాము సరిహద్దు రాష్ట్రాల్లో ఏ విధంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమయంలో ఇప్పుడు యాత్రల పేరిట ఇలా తిరగడం కూడా కరెక్ట్ కాదు. అదేవిధంగా ఈ యాత్రల పేరుతో వారి వెనుక
బందోబస్తును ఏర్పాటు చేయడము అనేది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సరైన టైం కాదు. ఎందుకంటే ఇప్పుడు భారత జవాన్లు కావచ్చు, భద్రతా దళాలు కావచ్చు, దేశ రక్షణ కోసం ఫైట్ చేస్తున్నారు. అలాంటి సమయంలో ఇప్పుడు మళ్ళా ఈ చార్ధామ్ యాత్ర తీరిక నిర్వహించి మళ్ళీ అక్కడ ప్రజల్ని తీసుకువచ్చి మళ్ళీ వాళ్ళకి సెక్యూరిటీ కల్పించి మళ్ళీ లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవడం వల్ల కంటే యాత్రను వాయిదా వేయడం కరెక్ట్ అని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అందుకోసమే ఈ యాత్రను మరికొద్ది రోజులు వాయిదా వేస్తుంది. సంపాద్. థాంక్యూ శ్రీనివాస్. భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో ఎంఐఎంఎఫ్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం పేరుతో పాక్ అబద్ధపు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. అమాయకుల్ని చిన్నపిల్లలను చంపమని ఇస్లాం చెప్పలేదన్నారు. పాకిస్తాన్ థియరీని తాము ఎప్పుడో తిరస్కరించామని ఆయన గుర్తు చేశారు. పవిత్ర మాసంలో చిన్నపిల్లల్ని అమాయకుల్ని చంపే పాక్కు ఇస్లాం పేరు పలికే అర్హత లేదని ధ్వజమెత్తారు. ఆ దేవుడి దయతో మనం ఈ భారత భూమిపై జన్మించామని, ఈ భూమి కోసమే ప్రాణాలు అర్పిస్తామంటూ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ దుశ్చర్యలను ప్రతి ఒక్క భారతీయుడు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. में बाद में कर लो, पहले फौज के पीछे हमको खड़े रहना है। और ये जो बार बार मदाखलत पाकिस्तान की तरफ से की जा रही है, हमारी सरकार ने कह दिया कि हम अपने इंटेंडेड ऑब्जेक्टिव्स को हासिल कर लिए। अगर आप एस्केलेट करेंगे तो हम पीछे नहीं हटेंगे। अगर पाकिस्तान डी एस्केलेशन करेगा तो वो वही रहेगा। अगर हम इस वतन में हमारी माँ की पेट से इस वतन में पैदा हुए और जब इंशाअल्लाह ईमान के साथ हम जाएंगे इस दुनिया से तो हम इसी वतन की आगोश में जाएंगे, चाहे मैं हूं या शब्बीर साहब हो या आप तमाम हो। तो ये प्रोपेगेंडा झूठा है पाकिस्तान का। इस्लाम का नाम ले रहे हैं। अरे तुम मुबारक महीने में कैसा तुमके तो इस्लाम का नाम लेके तुम बच्चों को मार दिए। तुम्हारी टू नेशन थियरी को हमने पहले रिजेक्ट कर दिया था। तो मैं तमाम से आपसे अपील कर रहा हूं आपके जरिए से, क्योंकि सहाफियों के दरमियान में बोलने का फायदा ये है कि इन्फॉर्मेशन శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలోని కల్లితాండాలో మురళీనాయక్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మురళీనాయక్ వీరమరణం పొందారు. ఈ మేరకు అతనికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. సుమారు 250 మంది పోలీసుల బందోబస్తు మధ్య మురళీనాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే గ్రామానికి వచ్చే రహదారులు చిన్నగా ఉండడంతో వీఐపీల భద్రత దృష్ట్యా రోడ్ల వెడల్పు పనులు చేపట్టారు.
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలోని కల్లితాండాలో మురళీనాయక్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మురళీనాయక్ వీరమరణం పొందారు. ఈ మేరకు అతనికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. సుమారు 250 మంది పోలీసుల బందోబస్తు మధ్య మురళీనాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే గ్రామానికి వచ్చే రహదారులు చిన్నగా ఉండడంతో వీఐపీల భద్రత దృష్ట్యా రోడ్ల వెడల్పు పనులు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలోని కల్లితాండాలో మురళీనాయక్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మురళీనాయక్ వీరమరణం పొందారు. ఈ మేరకు అతనికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. సుమారు 250 మంది పోలీసుల బందోబస్తు మధ్య మురళీనాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే గ్రామానికి వచ్చే రహదారులు చిన్నగా ఉండడంతో వీఐపీల భద్రత దృష్ట్యా రోడ్ల వెడల్పు పనులు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలోని కల్లితాండాలో మురళీనాయక్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మురళీనాయక్ వీరమరణం పొందారు. ఈ మేరకు అతనికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. సుమారు 250 మంది పోలీసుల బందోబస్తు మధ్య మురళీనాయక్ అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే గ్రామానికి వచ్చే రహదారులు చిన్నగా ఉండడంతో వీఐపీల భద్రత దృష్ట్యా రోడ్ల వెడల్పు పనులు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఏదైతే భారత్ పాక్ యుద్ధంలో ఆ బార్డర్లో చనిపోయినటువంటి సత్యసాయి జిల్లాకు చెందినటువంటి మురళీనాయక్ అంత్యక్రియలు అయితే జరగనున్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి అక్కడ రాకపోకలకు అవాంతరం ఏర్పడతాయంటూ కూడా రోడ్లను వెడల్పు చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ యొక్క కార్యక్రమం గురించి పూర్తి సమాచారం ఏంటి? సంపత్, పాకిస్తాన్ భారత్ కాల్పుల్లో వీరమరణం పొందిన అగ్నివీర్ మురళీనాయక్ భౌతికాయం ఈ రోజు రాత్రికి అయితే స్వగ్రామం చేరుకున్నది. మురళి స్వగ్రామం వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితాడుతండ. ఆ గ్రామానికి ఈ రోజు రాత్రి 10 గంటలకైతే మురళి భౌతికాయం చేరుకున్నది. రాత్రి 7 గంటలకు గుమ్మయ్యగాడిపల్లి గ్రామం నుంచి మాత్రం మురళీనాయక్ స్వగ్రామం వరకు మాత్రం భారీ ర్యాలీగా భౌతికాయాన్ని తీసుకెళ్లాలని కోసం చుట్టుపక్కల గ్రామ ప్రజలు అయితే ఒక కార్యాచరణ పెట్టుకోవడం జరిగింది. ఏదేమైనా ఒకటి రేపు మధ్యాహ్నం వరకు మాత్రము మురళీనాయక్ అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. దీనికి మాత్రము చుట్టుపక్కల ప్రజలు మాత్రం ఇప్పటికే బారులు తీరేసి మురళీనాయక్ గ్రామానికి చేరుకుంటున్నారు. చివరిసారి అంటే దేశం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వీరమరణం పొందిన మురళీనాయక్ ను చూసేందుకు మాత్రం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కాకుండా తెలంగాణ, ఏపీ ఈ 2 రాష్ట్రాల ప్రజలు సైతం మురళిని చూడడానికి మాత్రం ఇప్పటికే పయనం బయట కావడం జరిగింది అనుకోవచ్చు. అయితే రేపు మధ్యాహ్నం ఈ అంత్యక్రియలు జరగడానికి మాత్రం వీవీఐపీలు రావాల్సిన పరిస్థితి నెలకొంది. దీని నేపథ్యంలో ఇది పల్లెటూరు కావడం ద్వారా వెళ్లే మార్గం చిన్నగా ఉండడంతో మాత్రం వీఐపీ రాక కోసం ఇప్పటికే జిల్లా అధికారులు మాత్రం మార్గాన్ని పెంచడము అలాగే మరమ్మతు చేయడం జరుగుతుంది.
ఏదేమైనా దేశం కోసం ప్రాణాలు అమరుడైన మురళీ నాయక్ కోసం మాత్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సైతం మాత్రం నివాళులు అర్పించారు. రేపు అక్కడికి మంత్రులు వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా విఐపీలు అలాగే ఆర్మీకి సంబంధించిన వాళ్ళు సైతం అక్కడికి వెళ్తామని మనకు సమాచారం చేశారు. థ్యాంక్ యూ సుధాకర్. భారత్ పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతుండడంతో ప్రధాని మోదీ మరోసారి హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. త్రివిధ దళాధిపతులతో తన నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పాక్ దాడులు, సరిహద్దుల్లో పరిస్థితులపై చర్చించారు. భారత్ పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతుండడంతో ప్రధాని మోదీ మరోసారి హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. త్రివిధ దళాధిపతులతో తన నివాసంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పాక్ దాడులు, సరిహద్దులో పరిస్థితులపై చర్చించారు. అందాల పోటీలకు అంతా సిద్ధమైంది. హైదరాబాద్ తొలిసారి మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. 22 రోజుల పాటు హైదరాబాద్ కేంద్రంగా జరిగే ప్రపంచ సుందరి పోటీలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6:30 ఈవెంట్ ప్రారంభం కానుంది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. 50 మందితో తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపన, 250 మందితో పేరిణి నృత్యం జరగనుంది. 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు భద్రత కట్టుదిట్టం చేశారు. కంటెస్టెంట్లకు విమానాశ్రయం నుంచి హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అందాల పోటీలకు అంతా సిద్ధమైంది. హైదరాబాద్ తొలిసారి మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. 22 రోజుల పాటు హైదరాబాద్ కేంద్రంగా జరిగే ప్రపంచ సుందరి పోటీలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. సాయంత్రం 6:30 ఈవెంట్ ప్రారంభం కానుంది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు. 50 మందితో తెలంగాణ రాష్ట్ర గీతం ఆలాపన, 250 మందితో పేరిణి నృత్యం జరగనుంది. 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు భద్రత కట్టుదిట్టం చేశారు. కంటెస్టెంట్లకు విమానాశ్రయం నుంచి హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఏదైతే భారత్ పాక్ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత్లో హై అలర్ట్ అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ఆ మిస్ వరల్డ్ అందాల పోటీలను కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? సంపత్, భాగ్యనగరం అందాల పోటీకి సర్వం సిద్ధమైందనుకోవచ్చు. మొదటిసారిగా భాగ్యనగరంలో తొలిసారి మిస్ వరల్డ్ పోటీలకు ఆయుధమిస్తునుకోవచ్చు. ఈ పోటీలు వచ్చేసి సుమారు 20 రోజుల పాటు భాగ్యనగరం కేంద్రంగా కొనసాగుతుంది అనుకోవచ్చు. అయితే ఇది వచ్చేసి ఈ రోజు ప్రారంభం కానుంది. ఈ రోజు వచ్చేసి చూసుకున్న తర్వాత సాయంత్రం 6:30 ఈవెంట్ ప్రారంభం కానుంది. ఇక్కడ చూసుకున్న తర్వాత తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఏర్పాటు చేశారు. 50 మందితోటి తెలంగాణ రాష్ట్ర గీత ఆలాపనం, 250 తోటి పేరే నృత్యము, 150 దేశాలకు పైగా ప్రత్యక్ష ప్రసారం అందే విధంగా మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది అనుకోవచ్చు. ఈ రోజు సాయంత్రం ఈ కార్యక్రమం మొదలైన తర్వాత చూసుకుంటే రేపు అంటే 14వ తేదీన వచ్చేసి వరంగల్ జిల్లా కేంద్రమైన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాత్రము మొదటగా 14వ తేదీన రామప్ప దేవాలయంలో వచ్చేసి కాకతీయ శిల్పకళ సంస్థ పేరుగాంచిన అలాగే యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం సైతం మొత్తం సుందరి భామలు వస్తున్నారు. సుమారు 40 దేశాలకు సంబంధించిన సుందరి భామల మాత్రం ఈ పోటీలో భాగస్వామి కానున్నారు. ఇక్కడ రామప్పకు వచ్చిన తర్వాత రామప్పలో ఉన్న శిల్పకళ సంబంధించి చూసి మరో గంట సేపు అక్కడ వీళ్ళ కార్యక్రమం చేసుకుంటూ అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ రానున్నారు. దాని తర్వాత 15వ తేదీన కూడా యాదాద్రికి జిల్లాకు సంబంధించిన కూడా వెళ్ళనున్నారు. ఏదేమైనా 40 దేశాలకు సంబంధించిన సుందరి భామలు మొట్టమొదటిసారిగా మన భాగ్యనగరంలో మన తెలంగాణలో ఈ సుందరి భామలో పోటీ చేయడం మాత్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే పోలీస్ యంత్రాంగం ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు జరిగింది. ఈసారైనా ఈ విజయవంతం అయితే మాత్రం రానున్న రోజుల్లో మన తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కొంత వేరే దేశాల నుంచి నిధులు తెచ్చే విధంగా ప్రణాళికల కోసం మాత్రం ఈ సుందరి భామలో పోటీ చేసిన మొత్తం బయట వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా మొట్టమొదటిసారిగా మన భాగ్యనగరంలో 40 దేశాలకు చెందిన సుందరి భామలు వచ్చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఉబ్బరపరిచే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని బయట ప్రపంచం తెలిసే విధంగా ఈ కార్యాచరణ చేపట్టడం మాత్రం చాలా సంతోషానికి వచ్చే సంపత్. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ సిపి సివి ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో బాణసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ సిపి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. బాణసంచా శబ్దాలు పేలులుగా అన్వయించుకునే ప్రమాదం ఉండడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొనే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వేడుకల్లో బాణసంచా కాల్చకుండా ఉండాలని సూచిస్తున్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కి సంఘీభావంగా కుత్బుల్లాపూర్ సూరారంలోని మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద హాజరయ్యారు. సరిహద్దులో దేశక్షేమం కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్కు మంత్రులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేరుగా సైనికులతో పోరాడే ధైర్యం లేక దొంగచాటుగా సామాన్య ప్రజలపై దాడి చేస్తున్న పాకిస్తాన్కు సరైన గుణపాఠం తప్పదని అన్నారు.
మనమందరం మద్దతు తెలిపినందుకు మేము కూడా మీకు సపోర్ట్ ఉన్నాం. మీరు ధైర్యం కోల్పోవద్దు, మీ అందరూ కూడా మీకు మద్దతు చేస్తారని చెప్పి మా మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీకి వెళ్ళి పెద్ద ఎత్తున డాక్టర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ, టీచర్లు కానీ, మా నాయకులు కానీ, అదే మాదిరిగా మా వివేక్ కానీ, మా పెద్దన్న హరిశంకర్ కానీ అందరం కూడా మా టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడా అందరం కూడా సైనికులకు మేము మద్దతు ఇస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఈ రోజు ప్రోగ్రాం పెట్టుకున్నాం. అందరూ కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. మనము పాకిస్తాన్ తోటి ఎప్పటి బాధలు పడుతూనే ఉన్నాం. ఉగ్రవాదులతో వాళ్ళు పోషిస్తూనే ఉన్నారు. మనం ప్రధానమంత్రి మనవి చేస్తున్నాం అందరికీ, మోడీజీ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎన్ని ప్రయత్నాలు చేసినా మన భారత సైన్యం అద్భుతంగా పోరాటం చేస్తూ పాక్ యొక్క కుట్రలను ఎప్పటికప్పుడు కూడా వాటిని ఛేదిస్తూ ఇలా ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉంది పాకిస్తాన్. మరి ఇటువంటి సమయంలో మనం కూడా త్యాగాలకు సిద్ధపడాలి. అవసరమైతే రక్తదానాల కోసం ఈ దేశంలో ప్రతి యువతి యువకులు సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. ఒకవేళ సైనికుల కోసం ఏదైనా సపోర్ట్ అవసరం ఉంటే యంగ్ డాక్టర్స్ గా మా మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ కూడా ముందుండి అన్ని రకాల వైద్యాలను అందించడానికి కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి కూడా నేను పిలుపునిస్తా ఉన్నా. మరి మనందరం నేను కానీ మల్లారెడ్డి కానీ మా వివేక్ గౌడ్ గారు మొట్టమొదటి రక్తదానంలో మీరు ఉండి ముందుండి అవసరమైన రక్తాన్ని కూడా ఈ సైనికుల కోసం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. Are you ready? All of you. ఎందుకంటే మనం అక్కడ పోయి పోరాటం చేయకపోవచ్చు, కానీ ఆ సైనికులకు అవసరమైనటువంటి రక్తదానాన్ని కానీ, ఆ సైనికులకు అవసరమైన వైద్యాన్ని కానీ, ఆ సైనిక కుటుంబాలను కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత ఈ దేశ ప్రజలది అని చెప్పి మనం చేస్తాం. ఎన్ని ప్రయత్నాలు చేసి అంతా టార్గెట్ టెర్రరిస్ట్. అండ్ ఎవరెవరు టెర్రరిస్ట్ సపోర్ట్ చేస్తారో, అది పాకిస్తాన్ అయినా సరే లేకపోతే ఎవరైనా సరే, టెర్రరిజం షుడ్ బి బ్యాన్డ్, అబ్సల్యూట్లీ డిస్ట్రాయిడ్. ఎందుకంటే మన కంట్రీలో ఎట్లా అంటే మనం డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. పాకిస్తాన్ కూడా వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఆలోచించి పక్కన రాష్ట్రంకి మనం నాశనం చేయాలని అనుకోకూడదు. వాళ్ళు మొత్తం మన కాన్సన్ట్రేషన్, మన పిల్లలు ఎట్లా మంచి ఎడ్యుకేషన్, మంచి హెల్త్, మంచి జాబ్స్ ఇట్లాంటివి చూసుకోవాలి. వాళ్ళు అనవసరంగా అంటే నేనైతే ఏ రాష్ట్రం కూడా చిన్నగిన పెద్దగానను, కానీ ఇట్లాంటి వాళ్ళు చిన్న అంటే ఒక చీప్ థింగ్ వాళ్ళు చేసేసి వాళ్ళు నిజంగా మనకు వాళ్ళ మీద ఉండే రెస్పెక్ట్ కూడా వారు వెళ్ళిపోయింది. ఇంకా ఏమంటే వి స్టాండ్ బై అవర్ గవర్నమెంట్, వి స్టాండ్ బై అవర్ పిఎం నరేంద్ర మోదీజీ అండ్ ద ఎంటైర్ కంట్రీ. ఈ రోజు ఏ పార్టీనో అదంతా మనకు అనవసరం. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు మనము ఒక భారతదేశంకి మనం సపోర్ట్ చేస్తున్నాము. ఇట్లాంటి రేపు ఒకవేళ ఏదైనా వార్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా సైన్యంగా నిలబడతాం. మన డాక్టర్స్ మొత్తం హెల్త్ మొత్తం అంటే మన దేశంలో ఉండే ఏదైనా ఒక వార్ అయితే కూడా హెల్త్ కాపాడడం మా ఒక ప్రయత్నం ఉంటుంది. అదే విధంగా ఇక ఇవి ఇప్పటి వరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.